వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఆంధ్రప్రదేశ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాలను ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లై చేసుకుంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి సెలెక్షన్ అనేది చేస్తున్నారు. ఎగ్జామినేషన్ ఉండదు, అలాగే ఎటువంటి అప్లికెంట్ ఫీజు కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. జీరో అప్లికెంట్ ఫీజుతో మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి కనుక మనం సెలెక్ట్ అయితే మనకి అప్ టు 32,000 వరకు 32,000 వరకు మనకి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, పోస్టింగ్ క్లియర్గా ఏ జిల్లాలో ఉంటుంది, అండ్ ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అలాగే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ నేను అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది మనకి అప్లికెంట్ ఫామ్ అండి. మనం ఈ అప్లికెంట్ ఫామ్ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా ఏ విధంగా అప్లికెంట్ ఫామ్ ఫిల్ చేయాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ డేట్ అనే చోట డేట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇప్పుడే వేయద్దండి, నేను చెప్తాను ఎప్పుడు వేయాలి అనేది. ఇక నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ యొక్క పూర్తి పేరు రాయాలి. మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా మీ యొక్క పేరు ఉంటుందో అది ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. పర్మనెంట్ అడ్రస్ అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ రెండు ఒకటైతే పైన కింద రాయండి. సెపరేట్ అయితే సెపరేట్గా రాయండి. మొబైల్ నెంబర్ వేయండి, ఈమెయిల్ ఐడి రాయండి, ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th అనుకోండి, దానికి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయి పర్సంటేజ్ అనేది ఇక్కడ వేయాలి. అండ్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా ఏ క్లాస్లో మీరు పాస్ అయ్యారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నేమ్ ఆఫ్ ద కాలేజ్ లేదా యూనివర్సిటీ ఏంటి అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి, డిగ్రీకి సంబంధించి, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా చేస్తుంటే దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీరు ఇక్కడ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సర్టిఫికేషన్ కోర్స్ ఏవైనా చేసుంటే వాటిని కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేశారు లేదా ఎన్ని నెలలు ట్రైనింగ్ చేశారు అనేది మీరు ఇక్కడ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలనుకుంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది రాయవచ్చు. ఒక సంస్థ మీరు ఎన్ని చోట్ల వర్క్ చేస్తుంటే, ఎన్ని సంస్థల్లో వర్క్ చేస్తుంటే వాటికి సంబంధించి ఇక్కడ మీరు రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి డిక్లరేషన్ అనేది క్లియర్గా చదువుకోండి. అండ్ ఇక్కడ డేట్ వేసి సిగ్నేచర్ అనేది చేసి ఈ అప్లికేషన్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. చెప్తాను ఏం చేయాలి ఈ అప్లికేషన్ ఫామ్ని అనేది. ఓకే, సో ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది. NIT ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఇది ఎక్కడ ఉంటుంది ఈ సంస్థ అంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. కాడకట్ల, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్టిక్లో మనకి NIT ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి సంస్థ అండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ని మనకి 26/9/2025 తేదీన విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకి 2 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఒకటి టెక్నికల్ అసిస్టెంట్ హైలీ స్కిల్డ్ అనే జాబ్స్ ఉన్నాయి. అలాగే టెక్నికల్ అసోసియేట్ అనే జాబ్స్ 2 ఉన్నాయన్నమాట. కేటగిరీ 2 అని ఇవ్వడం జరిగింది. సో చూసుకుందాం. సో ఇందులో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి ఏముంటాయి అంటే టెక్నికల్ అసోసియేట్ అనే జాబ్కి సంబంధించి బీటెక్, BE ఇన్ CSE లేదా ECE, IT చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా అలైడ్ డిసిప్లైన్స్ అయినటువంటి MCA లేదా MSc ఇన్ కంప్యూటర్స్ లేదా నెట్వర్కింగ్లో చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ తప్పనిసరిగా ఈ క్వాలిఫైయింగ్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టెక్నికల్ అసోసియేట్ అనే జాబ్కి సంబంధించి దీనికి కూడా బీటెక్ కానీ, BE కానీ లేదా బీటెక్ కానీ, BE కానీ, CSCలో కానీ, ECEలో కానీ, ITలో కానీ లేదా MCA, MSc కంప్యూటర్స్లో కానీ లేదా నెట్వర్కింగ్లో కానీ ఎవరైతే డిగ్రీస్ కానీ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ టెక్నికల్ అసోసియేట్ అనే జాబ్కి సంబంధించి 32,000 వరకు ఎక్స్పీరియన్స్ని బట్టి జాబ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే శాలరీ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ అసోసియేట్ అనే జాబ్కి మాత్రం 22,000 రూపాయల శాలరీ ఫిక్స్డ్గా దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి 2 years పాటు మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని ఇవ్వడం జరిగింది. దేంట్లో అంటే
వెబ్ అప్లికేషన్లో కానీ లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా కానీ లేదా నెట్వర్క్ ఇంజనీర్గా కానీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే శాలరీ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఎంగేజ్మెంట్ అనేది ఈ పోస్టులన్నీ కూడా మనకి థర్డ్ పార్టీ కింద అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద 6 నెలల పాటు ఫిల్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఈ 6 నెలలు ఉన్నటువంటి దాన్ని మరొక 6 నెలల పాటు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది అని ఇక్కడ సెకండ్ పాయింట్లో మనకి క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక థర్డ్ పాయింట్లో మనకి వర్కింగ్ అవర్స్ అండ్ డేస్ ఇవ్వడం జరిగింది. మనకి మండే టు సాటర్డే వర్క్ చేయాలి అండ్ పర్ డే 8 అవర్స్ పాటు మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఫ్యూచర్లో ఎక్స్ట్రా డ్యూటీస్ కానీ ఎక్స్ట్రా అవర్స్ కానీ ఇస్తే మాత్రం మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇక ఎంప్లాయర్గా మిమ్మల్ని తీసుకున్న తర్వాత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో మినిమం వేజెస్ ఏవైతే ఉంటాయో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద మినిమం వేజెస్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం మీకు శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. అండ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ రూల్స్ ప్రకారం ఫ్యూచర్లో శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేయవచ్చు అని మనకి ఇక్కడ ఇచ్చారు. మరి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే మనం ఏం అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వాల్క్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అనేది అవ్వాలి. అది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే 8/10/2025 తేదీన పొద్దున్న 9:30 నుంచి మనకి ఈ వాల్క్ ఇన్ ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతాయి. ఎక్కడ మనకి వాల్క్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారంటే రూమ్ నెంబర్ 411 4th ఫ్లోర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ విస్తా NIT ఆంధ్రప్రదేశ్. డీటెయిల్డ్ అడ్రస్ మనకి ఇక్కడ నుంచి చూడండి, కాడకట్ల తాడేపల్లి గూడెం అని ఉంది కదా. సో ఇక్కడ మనం వాల్క్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు వాల్క్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్తో పాటుగా అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నేను మీకు స్టార్టింగ్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది చూపించాను కదా, దాన్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి పెట్టుకోండి. అండ్ డేట్ మీరు వెళ్ళే రోజు డేట్ వేసుకోండి. దాంతోపాటుగా జిరాక్స్ కాపీస్ అయినటువంటి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ సర్టిఫికేట్లు, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలాంటివన్నీ కూడా అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదైనా ఒక సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇలాంటివన్నీ కూడా మీరు సర్టిఫికేట్స్ అనేవి తీసుకుని వెళ్ళాల్సి, ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళాలి, ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో విత్ ఇన్ టైంలో వెళ్ళాలి. తర్వాత వెళ్తే మీకు డిస్క్వాలిఫై అనేది అవుతారు. కాబట్టి జాగ్రత్తగా విత్ ఇన్ టైంలో మీరు ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇక్కడైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తే ఒకవేళ ఎక్కువ మంది వస్తే మాత్రం అక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, లేదా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానే మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. పోస్టింగ్ ఎక్కడ అంటే మనకి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడైతే కాడకట్ల అనే ప్రాంతంలో తాడేపల్లిగూడెంలో ఉందో అక్కడే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.